భారతదేశం అంటే సకల సాంప్రదాయాలు కలిసి విలసిల్లే దేశం. ఇక్కడ సాంప్రదాయాలతో పాటుగా అనేక మూఢాచారాలు పూర్వకాలం నుంచే ఉన్నాయి. ఇందులో కొన్ని ఆచారాల వెనుక సైన్స్ కూడా దాగి ఉంది. అవేంటో తెలుసుకుందాం. ఇప్పటికీ మనం అలాంటి ఆచారాలను పాటిస్తూ వస్తున్నాం. అలాంటి వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దాన ధర్మాలు చేస్తే పుణ్యఫలాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను అసలు దానం చేయకూడదు. ఎవ్వరికీ ఇవ్వకూడదు. అలా చేస్తే తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. అందులో సూర్యాస్తమయం తర్వాత పెరుగు దానం చేయడం చాలా శుభకరమని చెబుతారు. కానీ సూర్యాస్తమయం తర్వాత పెరుగుని ఎప్పుడు దానం ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది శుక్రగ్రహానికి సంబంధించినది. శుక్రుడు ఆనందం, శ్రేయస్సును పెంచుతాడు కాబట్టి ఇవి దానం చేస్తే ఆనందం, శ్రేయస్సు తొలగిపోతాయి. రెండవది పాలు. సంధ్యా సమయం తర్వాత పాలు దానం చేయటం శుభకరంగా భావిస్తూ ఉంటాం. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఈ పాలను కూడా దానం చేయకూడదు. పాలు సూర్యుడు, చంద్రుడు రెండింటికి సంబంధించినదిగా చెప్పాలి. సాయంకాలంలో వీటిని దానం చేయటం వల్ల లక్ష్మీదేవి శ్రీహరి ఆగ్రహానికి గురవచ్చు. మూడవది డబ్బు. డబ్బును లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించి పూజిస్తుంటాం. అందులోనూ సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజించడానికి సరైన సమయంగా భావిస్తుంటాం. అలాంటి సాయంత్రం సమయంలో డబ్బుని దానం చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట. ఇక మీకు డబ్బు అవసరం లేదని భావిస్తూ మీకు దూరంగా వెళ్ళిపోతుందట. అందుకే డబ్బు విషయంలో సాయంత్రం పూట దానం సరికాదు కదా. ఎవరు అప్పు ఇవ్వటానికి కూడా ఇష్టపడరు. ఉల్లిపాయ, వెల్లుల్లి. ఉల్లిపాయ, వెల్లుల్లి తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. ఈ రెండు కూడా చాలా కేతు గ్రహానికి సంబంధించినవిగా చెబుతుంటారు. మీరు కానీ ఒకవేళ సాయంత్రం సమయంలో ఎవరికైనా ఉల్లిగడ్డ, వెల్లుల్లి వంటివి దానం చేస్తే అలా చేసే దానం మీ జాతకంలో కేతు గ్రహస్థితిని బలహీనపరుస్తుందట. కేతు గ్రహస్థితి బలహీనపడిన వారి ఇంట్లో ఇబ్బందులు ఎక్కువ అవ్వటం, పొరుగు వారితో కలహాలు రావటం, నిద్రలేమి సమస్య, గాయాల పాలవ్వచ్చు. సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం పసుపు ఎవ్వరికీ ఇవ్వద్దు. ఇది సంపద తగ్గడానికి దారి తీస్తుందని నమ్మకం. వేరొకరి గడియారం అసలు ధరించవద్దు. ఇలా చేయటం వల్ల ఒకరి చెడు మరొకరికి అంటుకుంటుందని నమ్మకం. సూర్యాస్తమయం తర్వాత ఉప్పు ఇతరులకు ఇవ్వకూడదు. సాయంత్రం ఉప్పు ఇవ్వడం వల్ల సంపద తగ్గుతుందని నమ్ముతాం. సాయంత్రం వేళ నిద్రపోకూడదు. ఇది ఇంటికి అశుభమని అంటారు. ఈ సమయంలో దేవతలు ఆకాశంలో విహరిస్తూ ఆశీర్వాదాలు ఇస్తారని నమ్మకం. ఆడవాళ్ళు సాయంత్రం పూట జుట్టు విరబోసుకొని తిరగకూడదు. జుట్టు వదులుకొని ఉండడం వల్ల అవి మన దగ్గరికి వస్తాయని అంటారు. జుట్టు విరబోసుకోవటం అశుభానికి సంకేతం. రాత్రివేళ జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం కూడా చెయ్యకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభించవని విశ్వసిస్తారు.